అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. वासुदेवाय नमः। ओम नमो भगवते वासुदेवाय नमः। नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। नारायणाय नमो नमः। वासुदेवाय नमो नमः। साक्षात्करिंచిన సత్యస్వరూపుడా అన్నిటాంతటా నువ్వే నిండగా గరిమలగిమలుగా నువ్వే కనులెదుట మహిమగా నువ్వే జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా మేఘమంచులా దాటేసా చంద్రగర్భము నీ దేశ అవధులను దిగమించేసా నిన్ను చూడగా నీ వంటి పరమ భక్తులు అనంతమైన ఈ కాలచక్రంలో ఒక్కసారే జన్మిస్తా నిన్ను ప్రత్యక్షంగా దర్శించి ధన్యుడనయ్యాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. వచ్చేది అసురుల మహారాజు మా అన్న హిరణ్యకశుడు. నా మనసుకు శాంతి లేదు, ఎందుకంటే నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓ హిరణ్యకశప, నీ తపస్సు మెచ్చితి. నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి బ్రహ్మదేవా. తదాస్తు.
అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎక్కిన తలకి రాత పెడతా దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా నిప్పుటి స్నానం నీకు చేస్తా నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా తండ్రి గారు, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. సర్వ జగత్తుకి తండ్రి అయిన నారాయణుడి గురించి ఇలా చెడుగా మాట్లాడకండి. ఓ, ఆ జగత్తుకు తండ్రిని తిడితే నీకు బాధ కలుగుతుందా? మరి నీ కన్న తండ్రి అయిన నన్ను ఎప్పుడు ఎదిరిస్తూ అవమానిస్తూ ఉంటావుగా, అది నీకు తప్పనిపించదా? నా శత్రువైన విష్ణువు నీకు సర్వస్వమయ్యాడా? నేనేమి కానా? అలాంటిది ఏమీ లేదు తండ్రి. నాకు మీరంటే కూడా ఎంతో ప్రేమ. అలాగా? ప్రహ్లాద, నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతడు ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద, నీ మాట నిజమవ్వాలని. ఒకవేళ అతను ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించక మానడు. నేను నీ విష్ణువును సవాలు చేస్తున్నాను. ఈ రోజు అతను నా నుండి నిన్ను కాపాడగలిగితే కాపాడుకోమ్మను. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను. చివరికి నా ముందుకు రానే వచ్చా. నువ్వే నీ అంతాన్ని పిలిచావు. నిన్ను నాశనం చెయ్యడానికి నేను వచ్చాను. ఓరి బహురూపి, శత్రువులతో పోరాడేందుకు ఒకసారి పందిలా ఒకసారి సింహంలా వస్తావు. నిజ రూపం చూపించలేవా? నా రూపం ఏదైనా కావచ్చు, ఒకటి మాత్రం నిశ్చయం. ఈ రోజు నీ మరణం తథ్యం. నీ సోదరుడు హిరణ్యాక్షుణ్ణి ఏ విధంగా సంహరించానో నిన్ను కూడా నా చేతులతో అదే విధంగా సంహరిస్తాను. శత్రువుని సంహరించగలిగే సత్తా లేనివాడే ఇలాంటి బెదిరింపు మాటలు మాట్లాడతాడు. రూపము క్రూరఘోర ఆగ్రహాగ్ని పుత్రమైన రూపము వీరనాల సింహము ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయం శ్రీచక్రి జయము కాయం నవక రూపం నవక పుత్ర రూపం నవక రూపం నవక పుత్ర రూపం జయ 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 నవ సింహ జయ రోమాంచితంగా ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు? నీ ఆయుధాన్ని తీసుకో, నాతో యుద్ధం చెయ్యి. రాజుకో!
హిరణ్యకశ్యప, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కావు, నిర్జీవము కావు.